నమస్కారం, నా పేరు నిఖిల్. చూస్తున్నా నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 89కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 30, 2020. టైం వచ్చేసరికి 9:32 PM. ఇప్పటివరకు నేను న్యూస్ అయితే ఇది. సో ఇప్పటివరకు అయితే లైవ్ స్ట్రీమ్ అయితే చేశాను అండ్ ఇప్పుడే జస్ట్ లంచ్ చేసి డైరెక్ట్గా వచ్చేసి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఇది. సో న్యూస్ అయితే తక్కువే ఉందని చెప్పొచ్చు, దేవుడి దయ వల్ల. లేకపోతే నాకు మళ్ళీ ఎడిటింగ్ టైం పట్టేస్తుంది. చూద్దాం. ఫస్ట్ చూసుకు మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ V5 అనే కొత్త స్మార్ట్ ఫోన్ని రియల్మీ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాని ఆన్ హ్యాండ్ లుక్ అయితే బయటకు అయితే వచ్చిందని చెప్పచ్చు. సో ఒక చేతిలో పట్టుకున్న ఆయన ఒక ఫోటో అయితే పెట్టాడు. కాబట్టి దీని స్పెసిఫికేషన్స్ అయితే అక్కడైతే బ్లర్గా కనిపిస్తున్నాయి. సో ఇది రియల్మీ V5 అనుకోవాలా లేకపోతే ఎడిటెడ్ ఇమేజ్ అనుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. రియల్మీ V5ని త్వరలో తీసుకొస్తుంది. ఆగస్టు 3వ తారీఖు అనుకుంటా వీళ్ళు లాంచ్ ఈవెంట్ పెట్టింది. అప్పుడైతే మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే తెలిసిపోతాయి. అండ్ మ్యాక్సిమం రియల్మీ కాబట్టి ఇండియా కూడా వేరే V సిరీస్ కాకపోతే వేరే సిరీస్లో అయితే దీన్ని అయితే తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ మనకి హువావే నుంచి. సో కెనాలిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే హువావే Q2 2020లో మనకి శాంసంగ్ అయితే బీట్ చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ మొదటి స్థానంలో ఉంటుంది, రెండో స్థానంలో అయితే హువావే ఉంటుంది, అండ్ మూడో స్థానంలో అయితే యాపిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అమెరికా బ్యాన్ వల్ల అమెరికాకి చెందిన యాపిల్ రెండో స్థానంలోకి అండ్ శాంసంగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. పోటాపోటీగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. యాపిల్ నువ్వా నేనా అన్నట్టు శాంసంగ్ యాపిల్ అట్లా కొనసాగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తెలిసిందే. ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మొబైల్ సేల్స్ అయితే అందరికీ డ్రాప్ అయితే అయినాయి అని చెప్పొచ్చు. మినిమం 20-30% అయితే అందరికీ డ్రాప్ అయినాయి. కాబట్టి హువావేకి మాత్రం సేల్స్ అయితే బూస్ట్ అయినాయి అని చెప్పొచ్చు. సో ఎందుకంటే వాళ్ళ హోమ్ టౌన్ చైనాలో అయితే విపరీతంగా సేల్స్ అయితే వీళ్ళకైతే అయినాయి. సో దానివల్ల వీళ్ళు మొదటి ప్రపంచంలో ఆల్మోస్ట్ ఇంకా ఈక్వల్గా అయితే వచ్చేసినట్టయితే శాంసంగ్ అయితే చెప్తుంది. కెనాలిస్ అయితే చెప్తుంది. సో మ్యాక్సిమం ఇదే కనుక కొనసాగితే మాత్రం డెఫినెట్గా హువావే ప్రపంచంలో మొదటి స్థానంలోకి అయితే వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయైతే కెనాలిస్ అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ మనకు నోకియా నుంచి. సో ఐఫా ఈవెంట్ జరగబోతుంది తెలిసిందే. సో ఐఫాలో వచ్చేసరికి వేరే బ్రాండ్స్ అయితే వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఐఫాలో నోకియా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టయితే అర్థమవుతుంది. నోకియా అవుట్సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నోకియా సెవరల్ ఫోన్స్ తీసుకొస్తానని అయితే చెప్తున్నారు. సో సెవరల్ అంటున్నారు కాబట్టి మనం నోకియా నుంచి ఒక 2-3 ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 2-3 అయితే ఉంటాయి. అప్పుడు కానీ వాళ్ళు సెవరల్ అనే ఒక వర్డ్ అయితే యూజ్ చేయరు. అంటే మనకి నోకియా తీసుకొస్తుంది కదా అలవాటు వాళ్ళకి. నోకియా 2.2, 2.3, 2.4 అట్లా పాయింట్ ఫోన్లు తీసుకొస్తారు. చూద్దాం ఆ ఫోన్లు పాయింట్లెస్గా స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి సంబంధం లేకుండా ఉంటాయా లేకపోతే పిన్ పాయింట్ లాగా పర్ఫెక్ట్గా ఉంటాయో. దట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుంచి. సో OnePlus 8T గీక్ బెంచ్లో అయితే దర్శనం అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. సో OnePlus 8T స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో రావచ్చు మ్యాక్సిమం. సో ఇది వచ్చేసరికి స్కోర్స్ అయితే బయటకు వచ్చాయి. సో స్కోర్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సింగిల్ కోర్లో వచ్చేసరికి 912 స్కోర్ చేసింది. మల్టీ కోర్లో వచ్చేసరికి 3288 అయితే స్కోర్ చేసింది. ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. 8GB ర్యామ్ అయితే రన్ అయితే అవుతుంది. సో ఇది మనకి మ్యాక్సిమం తెలిసింది. అండ్ 5G సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న OnePlus 8కి 8T అప్గ్రేడెడ్ వెర్షన్ కింద వస్తుంది. అండ్ 8 Proకి వచ్చేసరికి 8T Pro అయితే అప్గ్రేడెడ్ వెర్షన్ కింద అయితే వస్తుంది. అండ్ ప్రైస్ ఒక 2000 రూపాయలు అయితే ఎక్కువ ఉండొచ్చు. చూద్దాం OnePlus ప్రైస్ ఎంత పడుతుందో. OnePlus 8 అప్పుడే ఎప్పుడోది ఆల్మోస్ట్ ఇంకో 2-3 నెలలు అయితే ఉంది. అప్పుడే వీళ్ళైతే దీనికైతే హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సేమ్. అండ్ ఫైనల్లీ చూస్తే మనకి Vivo నుంచి అని చెప్పొచ్చు. సో Vivo S7 రెండర్ ఇమేజ్ అయితే బయటకి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ డ్యూయల్ కట్అవుట్ కెమెరాతో వస్తుంది. 44 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది తెలిసిందే మనకి. అండ్ లేటెస్ట్ అవుట్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది వచ్చేసరికి AMOLED స్క్రీన్తో రాబోతున్నట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు. అవుట్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు. సో చూద్దాం Vivo S7 ప్రైస్ ఎంత పెడతారు, ఇండియాకి తీసుకొస్తారా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. అండ్ సో మీకు ఎనర్జీ లెవెల్స్లో కొంచెం డ్రాప్ అయితే కనిపిస్తుంది, కొంచెం ఆబ్వియస్లీ కనిపిస్తుంది. నేను ఎంత ఎనర్జీ తెచ్చుకుని మాట్లాడుతున్నా సరే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే లైవ్ స్ట్రీమ్ అయితే చేశాను నేను. సో అండ్ రేపు కూడా లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. 7 నుంచి 9 వరకు అయితే మ్యాక్సిమం లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉంటే. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, జాయిన్ అవుతారని అయితే ఆశిస్తున్నాను. సో ఈ ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock అండ్ సరదాగా సండే మీతో మీనికలు వచ్చేసరికి 4 o'clock అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా ప్రసన్న కొత్త వీడియో అయితే పెట్టింది. సో యాంటీవైరస్ అవసరమా అని చెప్పి మీ అందరికీ అదైతే ఆ వీడియో అయితే అవసరపడుతుంది. మొబైల్కి యాంటీవైరస్ అవసరమా అని చెప్పి తనైతే వీడియో అయితే చేసింది. సో తన వీడియో ఎండ్ కార్డ్స్లో వేస్తాను. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
దిస్ ఈజ్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.